నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 15 మే అంటే ఇది ప్రపంచ కుటుంబ దినోత్సవం అని గత 32 సంవత్సరాలుగా సెలబ్రేట్ చేసుకుంటున్నారట. నిజానికి భారతదేశం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు కుటుంబ వ్యవస్థ ఏమీ తెలియక ముందు నుండి కూడా కుటుంబ జీవనం అంటేనే భారతదేశం, భారతదేశం అంటేనే కుటుంబ జీవనం అనే విధంగా సాగేది. కానీ కారణాలు అనేకం. మారుతున్న కాలంతో పాటు కొత్తగా మార్పులతో అనుగుణంగా విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా కుటుంబ జీవనం కావాలనుకొని అసలు ఏదైనా ఉత్పత్తి కానీ ఒక అభివృద్ధి కానీ కావాలంటే కుటుంబ జీవనం సమృద్ధిగా ఉండాలని, సక్రమంగా ఉండాలని యోజన చేసి ఈరోజు మరి ప్రపంచ కుటుంబ దినోత్సవంగా ప్రకటించారు. సరే, ప్రపంచంలో ఉన్న ఇతర దేశాల వాళ్ళు ప్రకటించారంటే బాగానే ఉంది, కానీ అది మనం కూడా చేసుకోవలసి రావడం ఇది దుస్థితి అంటారు. ఎందుకంటే ఈ దేశంలో ఓనాడు కుటుంబాలు ఎలా ఉండేవంటే, ఒక కుటుంబ పెద్ద ఎవరైనా ఉన్నారు అంటే, ఒక ఇల్లును నడుపుతున్నటువంటి వాడు ఎవరైనా ఉన్నారంటే అప్పటికి వాళ్ళ నాన్న అమ్మ, వాళ్ళ నాన్న అమ్మ ఉండేవాళ్ళు, కింద తమ పిల్లలకు పిల్లలు ఉండేవాళ్ళు. అంటే ఒక ఇంట్లో 5 తరాల వాళ్ళు ఉంటే తప్ప అది కుటుంబం అనేవాళ్ళు కాదు. మరి ఇప్పుడు ఉన్నటువంటి మనం పిల్లలకు నేర్పిస్తున్నటువంటి వ్యవస్థ ఏంటంటే, ఎల్కేజీలోనో యూకేజీలోనో ఫస్ట్ క్లాస్లోనే వాట్ ఈజ్ ఏ ఫ్యామిలీ అని క్వశ్చన్ వేస్తే మై ఫాదర్, మదర్, మీ అండ్ మై సిస్టర్ అని ఆన్సర్ ఉన్నటువంటి దుస్థితి కనబడుతుంది. కుటుంబం అంటే ప్రేమలు, అనురాగాలు, ఆప్యాయతలు, అనుబంధాలు, వీటన్నిటికి తోడు మంచికి చెడుకు ఎప్పటికప్పుడు ఎన్నో సలహాలు అందించేటువంటి పెద్ద దిక్కు. అంతేనా అంటే నీకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా నేనున్నాను అంటున్నటువంటి ఆత్మీయ బంధం అక్కడ ఉండేది. ఏదైనా సరే మనకు తెలియని వ్యవస్థ ఏదైనా ఉందా అంటే అప్పటికీ ఉన్నటువంటి పెద్దల అనుభవ సారాన్ని మనకు అందించేటువంటి స్థితి ఉండేది. అందువల్ల ఎక్కడా కూడా ఆనాటి కాలంలో మరి ఒక సూసైడ్ చేసుకోవడం అంటే ఆత్మహత్య చేసుకోవడం, విచ్ఛిన్నమయ్యేటువంటి కుటుంబాలు ఇవేవీ కనిపించేవి కాదు. పిల్లలు పిరికితనంతో ఎందుకు పనికిరాని వాళ్ళుగా అంతకంటే ఉండేవాళ్ళు కాదు. అనవసరపు వ్యసనాలు నేర్చుకునే స్థితి చాలా తక్కువగా ఉండేది. ఇవన్నీ ఈరోజు ఎందుకు వస్తున్నాయి, ఆనాడు ఎందుకు లేవు అంటే, ఈరోజు ఎప్పుడైతే చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అని కుటుంబాలని చిన్నగా చేసుకొని మనకేమీ తెలియకపోయినా అన్నీ తెలుసు అని అనుకుంటూ ఏమీ తెలియని స్థితిలో ఉన్నాం కాబట్టి కుటుంబ వ్యవస్థ ఇంత నిర్వీర్యమైంది. మరి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే తప్పనిసరిగా కుటుంబం, ఎందుకంటే అదొక మహావృక్షం. కుటుంబం లేకపోతే అసలు దేశమే లేదు. ఏ దేశానికైనా అసలు తొలివిందో కుటుంబమే. అక్కడి నుండే అందరికీ సమాజానికి అనుబంధం కావాలన్నా, సంస్కారాలు అందించాలన్నా ఒక కుటుంబం నుండే రావాలి. మరి అలాంటి సక్రమమైన సమాజం కావాలంటే ఒక కుటుంబం నుండి వచ్చే సంస్కారాలు అందాలి. మరి కుటుంబమే లేదు అన్నప్పుడు ఇంకెక్కడి నుండి అందుతాయి? కాబట్టి కుటుంబ విలువల్ని తెలుసుకోవాలి. ప్రాచీనమైనటువంటి మన కుటుంబం ఏదైతే స్థితి ఉందో, కుటుంబ వ్యవస్థ ఏదైతే ఉందో దాని వేళ్ళకి ఈరోజు మళ్ళీ మనము పాదు చేయాలి. అంతే తప్ప ఎక్కడో పైన మెరుగుల్లాగా చిగుర్లు ఎండిపోతున్నాయని, ఇంకేదో అవుతున్నాయని ఏది వేసినా పనికిరాదు. మూలాల్లోకి వెళ్ళాలి, మూలాల్ని కాపాడుకోవాలి. ఆ మూలం సరిగ్గా ఉంటేనే సరి అయినటువంటి స్థితి ఉంటుంది. మరి మూలాలంటే ఏంటి? పెద్దలే అన్నింటికీ పెద్ద దిక్కు. ఆ సంగతి మర్చిపోకుండా ఉంటే వాళ్ళు అప్పటి వరకు పడినటువంటి కష్టాలు కానీ ఏదైనా అనుభవంలో వచ్చినటువంటి విషయాన్ని మళ్ళీ మనం అందిపుచ్చుకోవడమే ఒక తరం నుండి ఇంకో తరానికి వెళ్ళేటువంటి వ్యవస్థ. ఈరోజు ప్రపంచంలో అందరూ ప్రపంచ కుటుంబ దినోత్సవం చేసుకోవచ్చు. అసలు మనకేం కర్మ పట్టింది మనం కుటుంబ దినోత్సవం చేసుకోవాలి అనేటువంటి దుస్థితి ఎందుకు వచ్చింది అంటే, ఈరోజు మనం అందరం కూడా ఫ్యాషన్ పీరియడ్లో కుటుంబం అంటే అలా కాదు, ఇలా ఉండాలని ఏదో కొత్త మార్పులు తెచ్చుకున్నాం. సాంకేతికంగా ఎక్కడో ఎదిగామనుకున్నాం. సాంకేతికంగా ఎక్కడ ఎదిగినా కూడా సంస్కారవంతంగా లేకపోవడమే. మనము ట్రెడిషనల్ వాల్యూస్ను మర్చిపోయి టెక్నికల్గా ఎంత పైకి వెళ్ళినా కూడా విలువలేదు. ఎన్ని రోజులు బతికేటువంటి ఈ 100 ఏళ్ల జీవనంలో నిజమైన ఆయుష్ ఎంత? ఈ ఆయుష్లో మనకు ఉన్నటువంటి బంధాలు, అనుబంధాలు మర్చిపోతే ఎట్లాగా? ఎంతసేపు మనము ఆర్థికమైనటువంటి స్థితి ఆలోచిస్తున్నాం కానీ ఆర్థికంగా మనసుకు తాకేలాగా ఉండేటువంటి ప్రేమల గురించి ఎందుకు మర్చిపోతున్నాం? అసలు ఒక సంబంధము, బాంధవ్యము, అనుబంధము, ఇంట్లో మేనరికం ఇవన్నీ ఎన్నో ఉండేవి కదా. ఇవన్నీ ఎక్కడ పోయాయి? ఇవన్నీ కూడా
మనకి మర్చిపోతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు అందరూ కూడా మే 15 అనగానే ఇంటర్నేషనల్ కుటుంబ వ్యవస్థ లేకపోతే కుటుంబ దినోత్సవం అని సెలబ్రేట్ చేసుకోవడంలో కుటుంబాలు ఫోటోలు దిగడమో ఇంకేదో కాదు. ఎంతసేపు ఎలా అయిపోయిందంటే ఒక కుటుంబం అంటే అక్కడ మంచికి చెట్టుకు ఆలవాలమైనటువంటి ఆ కుటుంబ వ్యవస్థ ఇప్పుడు కేవలం ఎక్కడో బంధించి ఒక కిట్టి పార్టీలోనూ ఇంకెక్కడో చెరలాగా అయిపోయింది. అది కాదు కదా నిజంగా కుటుంబ జీవనం అంటే. అందరం కలిసి ఉన్నామా, అందరం ఒకరికొకరు దగ్గరగా ఉన్నామా అంటే మానసికంగా, శారీరకంగా ఉండడం కాదు, మానసికంగా. ఆనాటి కుటుంబాల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క పని వచ్చేది, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన దాంట్లో కళ ఉండేది, ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో నైపుణ్యం ఉండేది. అన్నీ కలిస్తే ఒక చక్కనైనటువంటి ఆకృతిలాగా ఆ కుటుంబ జీవనం ఉండేది. ఒక ఇంటి పేరు దక్కేది, ఒక మంచి పేరు వచ్చేది, సమాజంలో సంస్కృతికి అందడానికి కావలసినటువంటి ఆ చిన్నారులు తయారయ్యేవాళ్ళు. మరి నేటి కాలంలో రేపటి తరమైనటువంటి పిల్లలకు అంతా ఆగమ్య గోచరంగా కాకుండా ఇది కుటుంబం అంటే వీళ్ళు ఉంటారు, వీళ్ళందరూ కూడా కావాలి, వీళ్ళు ఉంటేనే కుటుంబం, వీళ్ళే మూలాలు అనేటువంటి విషయాన్ని అందించడమే రేపు మనం సెలబ్రేట్ చేసుకునేటువంటి ఈ కుటుంబ దినోత్సవం. అందరం కూడా అలాగా కుటుంబం మర్చిపోయామని ఒకరోజు చేయడం ఏదో వాళ్ళు పెట్టారు కాబట్టి కాదు, కనీసం ఇలాంటి రోజులు పెట్టారు కాబట్టి వీటిని ఆసరా చేసుకొని రేపటి కాలానికి కుటుంబం విలువలను రేపటి భవితకు తెలిపే ప్రయత్నం చేద్దాం, కుటుంబాలను నిలుపుకుందాం. కేవలం భారతదేశంలోనే ఉన్నటువంటి ఈ అద్భుతమైన కుటుంబ వ్యవస్థ ఎక్కడ లేదు కాబట్టి ఆనాడు కాళిదాసు వాగార్థ సంపృక్త వాగార్థ ప్రతిపత్తి జగతపితరవు వందే పార్వతీ పరమేశ్వరు అన్నాడు. వాళ్ళు మొగలిద్దరు అంటే కూడా అర్ధనారీశ్వర తత్వంతో ఉండాలి అని చెప్పినటువంటి ఈ వ్యవస్థ అందరికీ ఆదర్శంగా ఉండాలి తప్ప మనం కొత్తగా ఎవరి దగ్గర నేర్చుకునే దుస్థితి రాకూడదు. దయచేసి అందరూ ఆ మార్గం వైపు పయనిద్దాం. నమస్తే.